రాష్ట్రానికి మేలు చేసేలా కేంద్రం బడ్జెట్లో అంశాలు పొందుపరిస్తే ఆ సానుకూలతలను పక్కదారి పట్టించేలా వైసీపీ కుట్రలు పన్నుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. వైసీపీ రాష్ట్రం పాలిట ఓ వైరస్లా తయారైందని విమర్శించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ కులం కార్డులు వాడటం హేయమని దుయ్యబట్టారు. ప్రత్యర్థులపై దాడులు చేయాలన్నది టీడీపీ ఎజెండా కాదని, అది వైసీపీ సంస్కృతేనని ఆక్షేపించారు. జైలుకు వెళ్లొచ్చాక కూడా వైసీపీ నేతల్లో పరివర్తన రావడం లేదని మండిపడ్డారు. దూషించే ఈ యొక్క బ్యాడ్ సిస్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉంది. అందరూ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పునర్నిర్మాణంలో ఉంది. దానికోసం ఒక యాగంలాగా యజ్ఞంతో పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు వీరు. ఏదైతే కూటమి సమిష్టిగా పనిచేస్తా ఉందో దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని వెనక్కి లాగాలి అనే కుట్రతో కుతంత్రంతో ఈ రోజు కులాలను మతాలను అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టే ధోరణులు చేస్తా ఉన్నారు. ఈ మనుషులు మధ్య విద్వేషాలు తీసుకొచ్చే ధోరణితో వీళ్ళు చేస్తా ఉన్నారు. దాన్ని మనందరం గమనించాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ అధినాయకులు కూడా చాలా కన్సర్న్ తో ఉన్నారు. తప్పకుండా ఎక్కడన్నా తప్పుడు కూతులు కూర్చున్నా, తప్పుడు మాటలు మాట్లాడినా తప్పకుండా మీరు చట్టానికి చెప్పండి. చట్టం తను పని చేసుకుంటా ఉంటుంది తప్ప మనం చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. ఎవరి గృహాల మీద కూడా వెళ్ళి దాడి చేసే పద్ధతి కరెక్ట్ కాదు అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు. 2019 నుంచే ఈ యొక్క ఆచారాలు స్టార్ట్ అయినాయి. అలాంటి ఆచారాలు ముందుకు తీసుకెళ్తాం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి, అలాగే ముఖ్యంగా ఏదైతే ఆ బూతుల పార్టీ గురించి తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క వేదిక మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. తప్పు చేస్తే మాత్రం ఎవరైనా సరే శిక్షిస్తాం. వారు ఎన్నో హత్యలు చేశారు. మేము హత్యకు గురైన కుటుంబాలు అవ్వచ్చు, వాళ్ళతో ఇబ్బంది పడిన కుటుంబాలు అవ్వచ్చు, వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా చేశాం. వారికి ఉద్యోగాలు కల్పించాము, నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చాము, వారికి ఇతర ఆర్థికంగా స్థిరపడే అవకాశం కల్పించాం. కానీ ఎక్కడ కూడా రివెంజ్ చేయమని చెప్పి మేము ప్రేరేపించలేదు. ఆ తత్వం మీ పార్టీలో ఉంది, అది మార్చుకోండి. ఇది సభ్య సమాజానికి మంచిది కాదు, ఈ సమాజం ఒప్పుకోదు. మీకు మరీ అదే చెప్తా ఉన్నాం.